ఒక ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి మాట్లాడడం అత్యంత బాధాకరం. ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలు కూడా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా రామ్ చరణ్ గారు కానీ అభిమానులు ఉన్నారు. వారి యొక్క సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా మన తెలంగాణ ప్రజలు ఆస్వాదిస్తారు. గొప్పగా అభిమానులు ఉన్నారు. మరి యావత్ తెలంగాణ ప్రజలు గురించి ఏమాట్లాడిండు, వారి యొక్క కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి తోటలు కానీ, వారికి ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కానీ తెలంగాణ ప్రజల యొక్క కన్నుబడ్డది కాబట్టి ఈ విధంగా అయిపోయినాయి అనేది మాట్లాడడం ఎంత బాధాకరం చెప్పండి. తెలంగాణ ప్రజల రాష్ట్రంలో వారు ఉంటారు, ఇక్కడ ప్రజల అభిమానులు ఉంటారు. వారి సినిమా తెలంగాణ ప్రజలు చూస్తారు. ఆ సినిమాలో ఒక హీరోగా వారిని ఊహించుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని. ఇదే కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ వచ్చి వారు దర్శనం చేసుకొని పోయిండ్రు. మరి వారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలతో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆ విధంగా మాట్లాడము ఇంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ప్రజలు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోవాలి. ఆ క్షమాపణ చెప్పే బుద్ధిన ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకొని వారికి చెప్పడం జరుగుతుంది. మరి అవన్నీ విస్మరించి ఈ రాష్ట్రంలో వస్తే ఇక్కడ ఒక విధంగా మాట్లాడడం, పక్క రాష్ట్రం ఆంధ్ర పోతే ఆంధ్ర ఒక విధంగా మాట్లాడడం. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా మేము మనవి చేస్తున్నాం. వారి హీరోకి చెప్పమనండి. తెలంగాణ ప్రజలను ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు మరొకసారి వారికి మనవి చేస్తున్నాం. సహచర ఒక కేబినెట్ మంత్రిగా తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.